సో జనవరి నుంచి చూస్తే మొన్న నవంబర్ వరకు వరుస ప్రమాదాలు, తిరుపతిలో తొక్కిసలాట కానివ్వండి, మొన్న అక్టోబర్లో జరిగిన బస్సు ప్రమాదం కానివ్వండి, ఇవన్నీ వరుస తొక్కిసలాట ఘటనలు కానీ, బస్సు ప్రమాదాల్లో చనిపోవడం కానీ, ట్రావెల్స్ బస్సు తర్వాత చేవెలలో జరిగిన బస్సు యాక్సిడెంట్ కానీ, తర్వాత కూడా కొన్ని యాక్సిడెంట్లు జరిగాయి. ఏంటి ప్రమాదం అంటే 2020లో భయంకరమైన రోడ్డు ప్రమాదాలు కానీ, తొక్కిసలాట ఘటనలు కానీ మన రాష్ట్రంలోనే కాదు, తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా కూడా జరిగాయి. 2025 కాదు, ఇది జరగబట్టి సుమారు 1 సంవత్సరం పైనే అవుతుంది. కాబట్టి ఈ ప్రణాళిక సుమారు ఇంకా 8 సంవత్సరాలు కొనసాగుతుంది. ఈ యాక్సిడెంట్స్ ఎందుకు బాగా గమనించాల్సింది ఏంటంటే, హై రేడియేషన్స్తోని బృహస్పతి అనే ఒక గ్రహం దాని యొక్క పరిస్థితిని కోల్పోతుంది. బృహస్పతి ఏం చేస్తుంది బాగా గమనించాల్సిన ప్రశ్న. అదేంటి స్వామి యాక్సిడెంట్లు అంటే బృహస్పతి దగ్గర పోయింది అని చాలా మందికి వస్తుంది. బృహస్పతి అనేది ఏంటంటే ఒక గ్రహము. ఆ గ్రహం ఏం చేస్తుంది అంటే దాని డ్యూటీ ప్రతి గ్రహాన్ని వెళ్ళి ఫిల్టర్ చేయాలి. గ్రహం దగ్గరికి, చంద్రగ్రహం దగ్గరికి, సూర్యగ్రహం దగ్గరికి, అంగారకుడు, ఇట్లా అన్ని గ్రహాల దగ్గరికి పోయి దాన్ని ఏం చేస్తుంటే దాని డ్యూటీ దాన్ని ఫిల్టర్ చేయడం. అదొక ఆక్యుపెన్సీ తీసుకొని మంచి చెడు ఫిల్టర్ చేస్తుంది. గత చాలా రోజుల నుంచి మొబైల్స్, ఈ ఎలక్ట్రానిక్స్ హై రేడియేషన్స్ వాడడం చేత భూమి మీద ఈ రేడియేషన్ ఎక్కువ ఉండడం చేత బృహస్పతి భూమిని తింపలేకపోతుంది కరెక్ట్గా. అంటే ఒక ఫిల్టర్ చేయలేకపోతుంది. అంటే బృహస్పతి 8 గ్రహాలని ఒకసారి ఇట్లా ఆలింగనం చేసుకోగలదు. అంటే అన్ని 8 గ్రహాలు పడతాయి దాంట్లో. అంత పెద్ద గ్రహణాన్నే మనం మానవులందరం కలిసి కదలగొట్ట చేశారు. దానివల్ల యాక్సిడెంట్లకి ఏం సంబంధం స్వామి? బలి చెప్పారే మీరు. అమాయకులు చనిపోతున్నారు ఎలా? వెన్ వీఆర్ గోయింగ్ ఇన్ ద ట్రావెల్ అంటే లాంగ్ వే, మల్టిపుల్ మొబైల్స్ వాడుతున్న సందర్భం అంటే ఎలక్ట్రానిక్స్ అయినా సరే, ఒక ఆఫీస్లో ఎన్ని ఉంటాయి స్వామి? మొబైల్స్ ఉంటాయి, తర్వాత ఛార్జింగ్ కేబుల్స్ ఉంటాయి, టీవీ, సీసీలు, ఇంకేదో ల్యాప్టాప్, ఆ టాప్, ఈ టాప్ అన్నీ కదా. ఇన్ని రేడియేషన్స్ ఉన్నప్పుడు దాని అంతా రేడియేషన్ మనిషి యొక్క మానసిక ఒత్తిడి ఎంత బలంగా పెరుగుతుంది మనకు తెలిసిందే కదా. ఇంటితో దొడ్డు ఉంటాయి కళ్ళ తలకొకళ్ళకి, దాన్ని వాళ్ళకు కూడా తెలుసు, జీవనాధారం అదే. కాబట్టి ఇప్పుడు ఏమవుతుందంటే ఈ బృహస్పతి సరిగా పని చేయకపోవడం చేత ఈ యొక్క మన ఏదైతే ఈ ఎలక్ట్రానిక్స్ పవర్ ఉంటుందో అది కరెక్ట్ వేలో ఫంక్షనింగ్ జరుగుతలేదు అని అర్థం. జరగకపోవడం చేత ఏమవుతుందంటే నీ మొబైల్, నా మొబైల్, 10 మంది మొబైల్ ఉండేసరికి ఒక వ్యక్తి ఈ ట్రావెలింగ్లో నువ్వు ఇప్పుడు జర్నీలో నువ్వు ఛార్జింగ్ పెట్టుకుంటే మొబైల్ కదులుతుంది, ఇలాగా ట్రైన్లో కూడా కదులుతుంది కదా. మరి అంతమంది ఒకటేసారి మొబైల్ వాడుతున్నప్పుడు బలహీనంగా ఉన్న మానసిక ఒత్తిడి ఎక్కడికి పోతుంది? కెన్ యూ జస్టిఫై? రోడ్ బాగలేదని యాక్సిడెంట్ అయ్యిందా? గమనించు, రోడ్ బాగలేదని యాక్సిడెంట్ కాలే. చేయవెళ్ళడం మనిషి ఆయన క్షణిక ఆవేశంగా మలిపిండానో లేకపోతే ఆయన చూసుకోలేడానో హై స్పీడ్ అని అన్నాడు కదా. అటు నుంచి టిప్పర్ లారీ ఫాస్ట్గా వచ్చింది, కంట్రోల్ కాలేదు, సంథింగ్ అయింది. అంటే అక్కడోడు మంచిగా రావాలి, ఇక్కడోడు మంచిగా రావాలి అనేది ఆయన వచ్చాడు మొత్తానికి తెప్పబడ్డది. అంటే ఇక్కడ ఏమవుతుందంటే కొందరు వీక్నెసెస్ ఉన్న ఈ డ్రైవింగ్లో ఉన్నప్పుడు ఆ హై రేడియేషన్స్ వాళ్ళ మనస్సు, ఈ మానసికమైన ఈ చిన్న మెదడుని అతలాకుతలం చేస్తున్నాయి. సైన్స్ని ఎందుకు అడుగుతలేరు స్వామి మీరు? ఒక క్వశ్చన్ వేయండి మీరు సైన్స్ని. అసలు బృహస్పతి అని అంటున్నారు, గ్రహాలు అంటున్నారు, ఇన్ని యాక్సిడెంట్లు అయితే రేడియేషన్స్ అంటున్నారు కదా, సైన్స్ ఏం నోటిఫికేషన్ రిలీజ్ చేస్తుందో అడగండి మీరు ఒకసారి. వాళ్ళు ఇవ్వాలి కదా వీటికి ప్రశ్న జవాబులు. ఇప్పుడు సాధువు చెప్పింది బృహస్పతి అనేది పెద్ద మ్యాటర్, అది ఇంతవరకు ఎవరితో మాట్లాడలేము మనం. బృహస్పతికి అసలు భూమండలానికి సంబంధం ఏముంది? ఫిల్టరైజేషన్కి సంబంధం ఏముంది? హై రేడియేషన్స్ ఎట్లా కంట్రోల్ చేయాలి? హై రేడియేషన్స్ ఉన్నాయని మళ్ళీ 8 సంవత్సరాలు ఉంటారు వీళ్ళు. హై రేడియేషన్స్ ఎలా కంట్రోల్ చేసేవాళ్ళు తెలుసా? ప్రతి ఇంట్లో 2 కొబ్బరి చెట్లు ఉండేవి. ఇట్ క్యారీస్ హై ఎలక్ట్రానిక్స్ వైబ్రేషన్స్. కొబ్బరి చెట్లు గ్రహిస్తాయి ఉన్నది కదా, ఉన్నది గ్రహిస్తాయి. చాలా 2 ఉంటుండే, ఒకటి కాదు, మళ్ళీ 2 ఉంటుండే ఇంట్లో, ఒకటి ఉండద్దు. 2 కొబ్బరి చెట్లు పెద్దవి. మామిడి చెట్టు ఉండేదా? వేప చెట్టు ఉండేదా? ఎన్ని గడపలు ఇవన్నీ ఉండేటిగా. పెరట్లో చాలా చెట్లు, పెరట్లో కాదు, ఇంట్లో కూడా గుమ్మాల్లో ముందు ఉండేటి, ప్రతి వీధిలో ఉండేటి. ఇంటికి మన వీధి చివరిలో పెద్ద వేప చెట్టు కిందే కదా మన అందరు కాలం గడిచినాం చిన్నప్పుడు. ఇప్పుడు అలా గడిపేది ఉందా? కాబట్టి మనం చేసిన తప్పులు ఇన్ని చెట్లు ఉండడం చేత, ఇంత పెద్ద 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 రావి చెట్లు, మారేడు చెట్లు లాంటి, వేప చెట్లు లాంటివి ఉండడం చేత నీ యొక్క ఎలక్ట్రానిక్స్ పవర్స్ని అది ప్యూరిఫికేషన్కి పీల్చుకోగలదు. అంటే రేడియేషన్ కంట్రోల్ చేయగలుగుతుండే. ఇప్పుడు రేడియేషన్ కంట్రోల్ చేసే పద్ధతి మన దగ్గర తగ్గిందా లేదా? కాబట్టి మనం ప్రకృతికి ఏ విధమైన బహుమతి ఇస్తున్నామో ప్రకృతి ఆ విధమైన బహుమతి ఇస్తుంది. జననం మరణం అంటావా? విధాత రాసిన రాత. మీరన్నారు అమాయకులు చనిపోతున్నారు, వాస్తవం. ఎందుకంటే యాక్సిడెంట్లు జరగడానికి వీటికి సంబంధం చాలా మంచి ప్రశ్న. అంటే దీనికి మీకు సబ్జెక్ట్ తెలిసి ఉండాలి. యాక్చువల్లీ నేను చెప్పిన సబ్జెక్ట్. ఇప్పుడు వచ్చిన సమస్య ఏంటంటే బృహస్పతికి భూమండలానికి సంబంధమే లేదు, కానీ ఇది భూమి మండలం. ఇది నువ్వు ఇక్కడ జయదరుగుట్ట మీద కూర్చున్నావు, ఇది నీది నాది కాదు.
ఇదంతా ఒక గ్రహం స్వామి. అవును. ఈ గ్రహాన్ని కంట్రోల్ చేసేది ఎవరు? గ్రహాలకి అధిపతి బృహస్పతి, రాక్షసులకు అధిపతి శుక్రాచార్యుడు. ఇప్పుడు ఈ గ్రహాలకు అధిపతి బృహస్పతి యొక్క డ్యూటీ ఈటను హై ఫిల్టరైజేషన్ చేస్తే ఆయన ఇలా చేయగలుగుతాడు. ఇప్పుడు నువ్వు ఉన్నావు స్వామి, నీ మీద చేతేసా ఇలాగా, నువ్వు ముళ్ళులు పెట్టుకున్న టీషర్ట్ వేసుకొచ్చావు అనుకో, నీ చేతులు వేయగలుగుతారు ఇట్లా? ఇప్పుడు సమస్య అది. కాబట్టి నిన్ను ఫిల్టర్ చేసుకున్నప్పుడే నేను వచ్చి నీ మీద బలంగా పని చేయగలుగుతాను. నిన్ను ఫిల్టర్ చేయడానికి గతంలోనే మేము చెప్పాం, చెట్లు మనకు సంబంధించిన ప్రకృతి పర్యావరణాలన్నీ కాపాడుకోవాలి అని చెప్తాం. మనం అవి కాపాడుకుంటున్నామా? ఓపెన్గా వీడియో పెట్టి చెప్తాం ఎన్ని చెట్లు పెట్టినావు, ఓపెన్గా వీడియో పెట్టి ఎన్ని చెట్లు పెట్టినావు. నాకు తెలిసి మనీ ప్లాంట్ పెట్టిండొచ్చు ఖచ్చితంగా. మనీ ప్లాంట్ మనీ కావాలని, అదే మనీ ప్లాంట్ కావాలని పెట్టిండొచ్చు. చాలా మంది మనీ ప్లాంట్ పెడతారు కదా. చెట్లు వేప చెట్లు పెట్టాలి అంటే చిన్న చిన్న మొక్కలు నాటుతాం, పెద్దగా పెరుగుతాయి. అవి వందల సంవత్సరాలు ఉండి ఆ రేడియేషన్ అవుతాయి. అంటే ఇవన్నీ మనం అబౌట్ ఏమంటే వీఆర్ నాట్ టాకింగ్ బియాండ్ ది సైన్స్. సైన్స్ ఆల్సో ప్రూవెన్ దిస్. చెట్లు తర్వాత ప్రకృతి ఇవన్నీ ప్రూవ్ చేసిందే కదా సార్. ఇవన్నీ ప్రూవ్ చేసిందే కాపాడమంటున్నాను. సరే మీరు చెప్పినట్టు యాక్సిడెంట్లు మెంటల్ స్ట్రెస్ తోటి ముందు అటు ఇటు కమ్యూనికేషన్ లేక జరిగినాయి అనుకుందాం. మరి తొక్కిసలాటగడ్డలు ఆలయాల్లో నిర్లక్ష్యం. కాశీబుగ్గ అని ఒక ఆలయంలో పంచభూతాలు ఉండదు. కాశీబుగ్గ అనే ఒక ఏరియాలో చెప్తున్నా కదా, నా శివలింగం చుట్టూ పాము వచ్చిందని నిలబడిన అని చెప్పి నన్ను చాలా మంది న్యూస్ ఛానళ్ళలో చెప్పమంటే నేను చెప్పలే. నాకు తెలుసు బీభత్సం అవుతుందని. ఇక్కడ తొక్కిసలాటగడ్డలో చనిపోయిన వాళ్ళు ఇట్లా వాళ్ళు నిర్లక్ష్యం అంటున్నా కదా. ఐఎమ్ సేయింగ్ నిర్లక్ష్యం అని అనేది బాగా గమనించాల్సిన ప్రశ్న. కాశీబుగ్గ టెంపుల్ మీరు అన్నారుగా, ఓకే. ఇప్పుడు మేము కట్టేది కూడా కేదార్నాథ్ ఆలయం. కాశీబుగ్గలో ఉన్నది ఎవరు? వెంకటేశ్వర స్వామి ఆలయం కడితే అక్కడ లేదు, కాశీబుగ్గ ఆలయంలో ఎవరు ఉన్నారు? వెంకటేశ్వర స్వామి టెంపులే కట్టింది అక్కడ. శివాలయము ఆ రోజు వెంకటేశ్వరది ప్రత్యేకమైన శనివారం కలిసి రావడం చేత కార్తీక మాసంలో శనివారం పోయారు. చాలా భక్తులు. కార్తీక శనివారం. ఇప్పుడు మీ వీధిలో వెంకటేశ్వర స్వామి లేడా? మరి ఈయన ఏం దర్శనం ఆయన ఇస్తాడా? అంటే ఆడ అతి ఉత్సాహం, అక్కడ ఒక గొప్పతనం, అక్కడ ఒక మంచితనం, ఆధ్యాత్మికత, ఆడ ఒక పుణ్యం ఉన్నదని వెళ్ళాం కదా. ఆ పుణ్యం గంట అయినాక 2 గంటలు అయినా కూడా దొరుకుతుందిగా. ఇప్పుడు మరి మనం ఓపికతో పోకుండా ఆ పెద్ద ఆయనను అరెస్ట్ చేశారు. నాకేం తెలుసు ఇంతమంది వస్తారు అని అంటుండ ఆయన. ఇప్పుడు ఆయన కూడా కలగనకపోయిండొచ్చు కదా. నిర్వాహకుడు వాళ్ళ అమ్మగారి కోరిక మేరకు కట్టినట్టు దర్శనం. ఇప్పుడు లక్షల మంది వస్తారు, వందల మంది వస్తారు, అయినా కలగనకపోయి ఉండవచ్చు. కాబట్టి ఏంటంటే నిర్లక్ష్య ధోరణి. దీనిని ఉన్నట్టుగా అంగారకుడు, గృహుడు, బృహస్పతులను మాట్లాడి విలువలు కోల్పోకూడదు. ఇదంతా ప్రకృతితో జరగవు. ఇవన్నీ తప్పిదాలు. యాక్సిడెంట్లు అంటావా? ఏడికైనా నేను సిద్ధం. నేను అడిగిన జవాబుకి నేను ఏడికైనా సిద్ధం ప్రూవ్ చేయడానికి. కాబట్టి నువ్వు కూడా ఆలోచించాల్సింది ఏంటంటే నిర్లక్ష్యంతోనే జరుగుతున్నాయి కొన్ని ఏమో మనకు తెలియకుండా జరిగిపోతున్నాయి. నిద్రలోనే చనిపోయారు కదా స్వామి మొన్న వాళ్ళకి తెలుసా? ఇది నిర్లక్ష్యం ఎవరిదేనన్నా ఇప్పుడు నేను తెలుసా? డ్రైవర్ది నిర్లక్ష్యం, డ్రైవర్ తర్వాత ప్రకృతిది నిర్లక్ష్యం, ప్రకృతి తర్వాత బృహస్పతి కాడికి పోయిన హై రేడియేషన్ ఇప్పుడే ఇంత ఉంటే ఇంకో రానున్న రోజుల్లో ఏమవుతుంది స్వామి? ఇది మనకు కనబడుతుందా లేదా? చిన్నప్పుడు నువ్వు కూడా చదువుకున్నావు కదా స్వామి, చంద్రుడికి చిట్లు పడుతున్నాయంట, సూర్యుడికి అది పడుతున్నాయంట, ఓజోన్ పొర బాగా కాలితే భూమి అన్నది. మరి ప్రూవ్ ఉంది కదా, దాన్ని అట్లా అబ్నార్మల్గా అడుగుతున్నావే. సరేనా? మానవులు చేసుకున్న తప్పిదాలకి పరమాత్ముని మనం చేయొద్దు. పరమాత్ముడు ఎప్పుడు కూడా పంచభూతాలలో మనల్ని కాపాడుకోవడానికి మార్గాలు ఇచ్చాడు. చెరువుల్లో నీళ్ళు తాగేవాళ్ళం, ఒక బొక్క కూడా నొప్పి కాకపోయేది. బోర్ నీళ్ళు. ఇప్పుడు ఏం నీళ్ళు తాగుతున్నావు? హై ఫిల్టర్ నీళ్ళు. బొక్కలన్నీ మరి మంచి చూర అవుతున్నాయి. ఒకప్పుడు బావి నీళ్ళు ఇట్లా కొట్టుకొని బాగా తాగిన మనం. ఎంత బలంగా మన తాతలు ముత్తాత. మొన్న పోయిన 85 సంవత్సరాలు వీళ్ళు కూడా వచ్చారు. నాకు నొప్పులు ఏం లేవుంటుండే ఆయన. 85 ఏళ్ళ మనిషి. మళ్ళీ ఒక పూజకు 42 మనుషులు. ఇవన్నీ కోసినట్టు అవుతున్నాయి అంటారు. అంటే ఆయన ఉండేది విలేజ్లో, ఆయన ఉండేది సిటీలో. అంటే ఆయన తింటుంది బలమైన తిండి, ఈయన తింటుంది ఆయన కంటే బలమైన పైసలు పెట్టిన తిండి. ఫ్రెష్ ఫ్రూట్స్ తీసుకొని ఫ్రెష్ వెజిటేబుల్స్కి హై వెజిటేబుల్స్ ఇన్ సమ్ అదర్ మార్కెట్ ఫైండ్ దట్ ఈస్ నాట్ హైజెనిక్. హైజెనిక్ ఈజ్ దేర్ వేర్ ఈజ్ దే పర్ఫెక్ట్ మెచ్యూరిటీ పర్సన్స్ ఆర్ దేర్. వాళ్ళు ఊర్లలో నుండి కొంతమంది రారు, నా పానం ఈయనే పోతుంది అంటారు. కొంతమంది ఫ్లైట్లలో పోదాం అనుకుంటారు పానాలతో. కాబట్టి ఏంటంటే మన ప్రకృతిని మనం కాపాడుకోవాలి. మనం ప్రకృతిని కాపాడితేనే ప్రకృతి మనల్ని కాపాడుతుంది. నమః శివాయ నమః.